హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్న వెరైటీ పేరైతే డెండ్రోబియం ఆర్కిడ్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క వెరైటీ దాని యొక్క కొమ్మలు అంటే కేన్స్ అంటారు. డెండ్రోబియం కొమ్మల్ని ఆ కేన్స్ అంటే చెరుకు గడలు లాగా ఉంటాయన్నమాట. ఇవి చాలా వైటిష్గా సిల్వర్ కలర్లో ఉంటుందన్నమాట. ప్రతి కొమ్మ కూడా సిల్వర్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది. ఆ కొమ్మ నుంచి చూసారా, ఆ కొమ్మ నుంచి మనకు ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కొక్క స్టాక్ వస్తుంది. ఇక్కడ 2 కొమ్మల నుంచి 2 స్టాక్స్ కనబడుతున్నాయి చూసారా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వెరైటీ. నా హోమ్ ఎంట్రన్స్లో అయితే నేను దీన్ని ఎప్పుడు ఫ్లవర్ పూసిన ప్రతి ఒక్క చెట్టుని నేను ఫ్రంట్ వాకిటికి ఎదురుగ్గా అయితే తగిలించుకుంటూ ఉంటాను. ఎందుకంటే వచ్చినప్పుడు చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. అంతేకాకుండా వీటిని పాలినేషన్ కూడా చేస్తానన్నమాట. నేను ఇప్పటి వరకు చేసిన పాలినేషన్లో 98% సక్సెస్ వచ్చింది. సమ్మర్ వస్తుంది కదా, ఆర్కిడ్స్ ఎవరైనా మీరు గ్రో చేస్తుంటే ప్లాంట్కి వాటర్ 2 టైమ్స్ డైలీ ఇవ్వద్దు, ఒక్కసారి ఇవ్వండి. అది ఇచ్చినప్పుడు ఆకులు వెనక వైపు కూడా తడిచేటట్టుగా మనం డెండ్రోబియమ్స్కి వాటరింగ్ చేయాలి. అప్పుడు డెండ్రోబియం ఆర్కిడ్స్ మనకు స్ట్రెస్కి గురవ్వకుండా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇది ఒక టిప్ అనమాట. డెండ్రోబియం ఆర్కిడ్స్ కాదు, ఏ ఆర్కిడ్కైనా ప్లాంట్ ఉన్న ఆకులకి పైనే కాకుండా వెనుక వైపు కూడా వాటరింగ్ స్ప్రే చేసి వాటర్ పడే విధంగా మనం వాటరింగ్ చేయాలి. అలా చేస్తే ప్లాంట్ హెల్తీగా ఎటువంటి డిహైడ్రేషన్ అవ్వకుండా ప్లాంట్ గ్రో అవుతాయి. ఐ హోప్ మీకు కూడా ఈ ప్లాంట్ నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్కిప్స్ కొట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది, అలా చేయొద్దు దయచేసి. మీరు నా యొక్క వీడియో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు గార్డెనింగ్ సంబంధించి వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.